పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్. Your God, whom you serve continually, He will deliver you. చూడండి నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దినాన ఈ సంగతి నుంచి నీవు నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటి అంటే, రాజుగారు చెప్తూ ఉన్నారు దానియేలుతో, దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఇక్కడ ప్రమాదములో ఉన్నవారెవరు? దానియేలుకి ఆ ధైర్యమును చెప్పిన వారు ఎవరు? దానియేలు దేవునిని కలిగి ఉన్న దేవుని సేవకుడు. ఈ భరోసా ఇచ్చిన మనిషి ఎవరు అంటే ఒక అన్యుడు. ఇక్కడ నమ్మికను గూర్చి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన నేస్తమా, నీవు సేవించుచున్న దేవుడు, నీవు ఆరాధించుచున్న దేవుడు, నీవు ఘనపరుచుచున్న దేవుడు ఎంతటి సమర్థుడైన దేవుడు, మొట్టమొదట నీ బ్రతుకులో నీవు దానిని మాత్రమే ఎరిగి ఉండవలను. నీకు ప్రమాదం వచ్చింది, నీకు కష్టం వచ్చింది, ఏ మనిషి కూడా నీకు సహాయం చేసేవారు లేరు. అప్పుడే నీ దేవుడు నీ పక్షాన నిలువబడి నిన్ను ఆదరిస్తారు, నీకు సహాయము చేస్తారు, నిన్ను భయంకరమైన ప్రమాదములో నుంచి ఆయన తప్పిస్తారు. ఈ సంగతి మొదట నీవు నీ హృదయం అనే పలక మీద రాసుకొనవలను. నువ్వు మేల్కొని ఉండినా, నిద్రలో ఉండినా, నీవు కష్టములో ఉండినా, నువ్వు సంతోషముగా ఉండినా, నీ దేవుడు నీ పక్షమందు ఉన్నారన్న సంగతిని నీవు మరువకూడదు నేస్తమా. ఎప్పుడు మరువకుండా ఉంటావు అంటే, అనుదినము నీవు తప్పక సేవించాలి. సేవించుట అనగా ఆయన అడుగు జాడలయందు నడుచుకొనుట, ఆయనను అంటి వెంబడించుట. ఏదో ఒక నిమిషము నిలువబడి ప్రార్థన చేయుట ఆయనను సేవించుట కానే కాదు. సేవించుట అనగా ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుట. ఈ దానియేలు కూడా అనుక్షణము, అనునిత్యము ఆయన దేవుని సంకల్పము చొప్పున ఆయన చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవిస్తూ ఉన్న సంగతిని ఆ రాజుగారు ఎరిగి ఉన్నారు కనుక అంత భయంకరమైన ప్రమాదం వచ్చి సింహముల గుహలో త్రోసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తప్పదు, సింహాల గుహలో దానియేలును పడేయాల్సిందే. అక్కడ రాజాజ్ఞ. రాజు తప్పించడానికే ఛాన్స్ లేదు. కానీ విశ్వాసం ఉంచాడు. ఎవరు? రాజుగారు విశ్వసిస్తూ ఉన్నాడు. ఏమనంటే, దానియేలు జీవిస్తున్న జీవితాన్ని ఈ రాజుగారు చూశారు గనక, ఆయన భక్తి జీవితమును, ఆయన నీతి జీవితమును చూశాడు గనక అంటున్నాడు, దానియేలు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. దానియేలు నమ్మిక సరే, దానియేలు యొక్క పవిత్రత, దానియేలు యొక్క భక్తి జీవితము ఆ రాజుకి దేవునిని విశ్వసించలేని రాజు హృదయములో విశ్వాసమును పుట్టించింది, దేవుని పట్ల గౌరవమును పుట్టించింది, దేవుని పట్ల అపారమైన నమ్మికను కలిగించింది. ఏమిటండి? దానియేలు ప్రవర్తన, దానియేలు భక్తి జీవితము. కనుక నేస్తమా, నీ భక్తి జీవితము ఏ విధముగా ఉందో నిన్ను నీవు పరీక్షించుకో. ఏమండి, వారు చాలా భక్తిగా ఉంటారండి. వారికి ఏ కష్టం వచ్చినా దేవుడే వారికి సహాయం చేస్తారండి. ఎందుకంటే వారు అనునిత్యము కూడా దేవుని అడుగుజాడల్లోనే
నడుస్తారు, దేవుని ఆజ్ఞ ప్రకారమే జీవిస్తారు. కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా పర్వాలేదండి, దేవుడు తప్పకుండా వారిని ఆదుకుంటారు అన్న మాటలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. నేస్తమా, నీ జీవితంలో కూడా నీవు ఇట్టి సాక్ష్యమును సంపాదించాలి. ఎందుకంటే అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తారు. విశ్వాసమును విడిచిపెట్టకు, భక్తిని విడిచిపెట్టకు, నీ దేవునిని ఎన్నడూ విడిచిపెట్టకు. నీ నుంచి నీ ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ నీ దేవుని నుంచి మాత్రము నీవు దూరమైపోకు. ఏ స్థితిలో ఉండినా నీ దేవుడు నిన్ను తప్పక రక్షించి కాపాడి నిన్ను ఉన్నతమైన సింహాసనమందు కూర్చోబెడతారు. దేవుడు నిన్ను దీవించునుగాక. సింహాసన ఆసీనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందరములు తండ్రి, మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డ కొరకైతే ఈ వాక్కును నాయన సిద్ధపరిచి వినిపించున్నారో వారి జీవితంలో తండ్రి మీ ఆశీర్వాదములు, నాయన మీ అమూల్యమైన రక్షణ, మీ కృపా సహాయమును తోడుగా ఉంచి నడిపించండి నాయన. మీ కృపలో జీవింపచేయమని నాయన మీ పాదములు బట్టి వేడుకుంటూ ఉన్నాము రాజా. ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి చేపట్టుకొని రాయించండి. ఉన్నతమైన విజయమును ప్రసాదించండి తండ్రి. నాయన మా ప్రియులందరికీ కావలసిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్.